మాజీ ఎమ్మెల్యే రసమై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నీ గుండారం ఫామ్ హౌస్ కావచ్చు, అలాగే రేగులపల్లి కోళ్ల ఫామ్ కావచ్చు, అన్ని కూలగొడతామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపూర్ గ్రామంలో కాలువ పనులపై దీక్ష కూర్చోబెట్టిన నువ్వు ఆనాడు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మానకొండూరుకు సంబంధించిన ఇల్లంతకుంట కాలువలు పూర్తి చెయ్యలేని అసమర్థత నీ దగ్గర ఉందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు రైతుల గోస చూడకుండా ఉండలేదు కాబట్టే నిన్నటి రోజులు 3,19,00,000 నిధులు మంత్రి ఉత్తమ్ కుమార్ వద్ద మంజూరు చేయించాడని అన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లిపై మాజీ ఎమ్మెల్యే రసమై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని ఆరోపించారు. రసమై నిన్ను నియోజకవర్గం నుంచి తరిమి కొట్టే రోజులు ముందున్నాయని, ఇప్పటికైనా అదుపులో ఉండాలని హెచ్చరించారు. అనంతరం ఫామ్ హౌస్ ముట్టడికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మానకొండూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాబట్టి మేము ఇప్పుడు వచ్చే ఈ ఎండాకాలం పరిధిలోనే ఆ యొక్క చెరువులు ఏవైతే ఉన్నాయో, ఎక్క చెరువు కావచ్చు, నర్సల చెరువు కావచ్చు, దయాలగుంట కావచ్చు, ముక్సవాని గుంట కావచ్చు, ఈ ఉన్నటువంటి మండలానికి సంబంధించిన చెరువులన్నీ నింపడానికి ఆ కెనాల్స్కు మేము తూములు పెట్టి అన్ని చెరువులలో నింపి నెక్స్ట్ ఇయర్ రైతులందరికీ కూడా సంతోషంగా ఉంటారు. ఇప్పటి కూడా ఉన్నారు. మేము వాళ్ళు పండించిన పంటలకి 500 బోనస్ ఇచ్చినాం. అవి నీకు ఆలోచన లేకుండా నీ మాటలు మాట్లాడుతూ ఉన్నావు. కోసి కుంకటి వేసుకొని నాకు ఏం లేదు 75 గదాల ఇల్లే ఉందని మాట్లాడిన రసమై బాలకృష్ణ ఇలా కోట్లాది రూపాయలు ఎట్లా సంపాదించినావు? ఇలా మా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆల్రెడీ కోట్ల ఆస్తిపరుడు. ఆయన నువ్వు అలడానికి నీకు సిగ్గేలా వచ్చింది. నీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయి. నువ్వు ఏమైనా సలహాలు ఇస్తే ఇవి మేము కాదంటలేము, ఆహ్వానిస్తాం. నీ సలహాల ద్వారా ఏమంటే నేను గత 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినా నాకు ఇవి మిగిలినాయి. ఈ పనులు చేస్తే రైతులు పేద ప్రజలందరూ బాగుపడతారని సలహాలు ఇవ్వండి, తీసుకుంటాం. కానీ నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బిడ్డ రసమ బాలకిషన్ నీ గుండారం ఫామ్ హౌస్ కావచ్చు, రేగులపల్లె ఏసీ కోళ్ళ ఫారం కావచ్చు, మొత్తం ఎక్కడికక్కడ కూలగొట్టి బిడ్డ నిన్ను ఇక్కడికి వెళ్ళి తరిమి కొట్టే రోజులు దగ్గర ఉన్నాయి. నువ్వు ఈరోజు బెజ్జంకి మండల కేంద్రానికి రమ్మని పిలుపునిస్తే రాలేదు. బిడ్డ ఇంకొకసారి మాటలు మాట్లాడితే వచ్చే నెల ఏప్రిల్ 14 తారీఖు రోజు నీ ఫామ్ హౌస్ కాదు, నీ కోళ్ళ ఫారం మొత్తం ఎక్కడికక్కడికి దౌర్జన్యం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. రసమై బాలకిషన్ నువ్వు వల్లంపట్లకు సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ మన చెక్కు గురించి మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఏదో మాటలు మాట్లాడి ఎవరికి ఒక కోట దాకా మాటలు మాట్లాడించడం మాత్రాన మంచిగా ఉండదు అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా మీడియా మిత్రులకి మరియు మా కాంగ్రెస్ మిత్రులకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేసినా కూడా వివిధ మార్గాల్లో ఇక్కడికి చేరుకొని మన పార్టీ యొక్క గొప్పతనాన్ని చాటినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. మేమేమంటే రసమై బాలకిషన్ గారు మా మీద ఆరోపణ చేసినందుకు మేము బాధపడట్లేదు. కానీ మా బాధ్యతగా మేము ప్రజలకు నిజాలు చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చినాం. రసమై బాలకిషన్ గారు మీరు గత 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేస్తున్నారు. మీకు తెలుసు ఎల్ఓసి ఎలా వస్తుంది, ఆరోగ్యశ్రీ ఎలా ఉంటుంది, లేకుంటే మన సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఎలా ఉంటుంది అన్నది మీకు కనీస అవగాహన ఉంది. మీరు ఏదైనా ఆరోపణ చేయండి, మేము తీసుకుంటాం. ఆ ఆరోపణ నిజంగా మా సైడ్ ఏమైనా తప్పు ఉంటే తప్పకుండా మేము దిద్దుకునేది ఉంటుంది. కానీ మీరు వాస్తవ దూరాలు, అసత్యాలు ప్రజల్లో ఒక అపోహ కల్పించే రకంగా మీరు చేస్తే ఇది మీ స్థాయికి కూడా మంచిది కాదు. తద్వారా మన మానకొండూరు నియోజకవర్గానికి కూడా మంచిది కాదు. మీ ఇలాంటి ఆరోపణలు చేస్తే మన మానకొండూరు నియోజకవర్గం కూడా రాష్ట్రంలో మనకు చెడ్డ పేరు వస్తుంది. మీ ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ మనం అంతిమంగా చేయాల్సింది ప్రజలకు మంచి చేయాలా, మీరు మేము కలిసి అభివృద్ధి చేయాలి, అంతే తప్ప ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయొద్దు అని చెప్పేసి రసమై బాలకిషన్ గారికి హెచ్చరిస్తున్నాము. మీరు కానీ మీ పార్టీ సభ్యులు కానీ ఏదైనా అధికార పక్షం నుండి ఏదైనా మీ ప్రజల సమస్యలు ఉంటే అధికార పక్షానికి చెప్పండి. తద్వారా మేము ప్రజల యొక్క సమస్యలు తీసి మేము ప్రజలకు బాగు చేసేటట్టు మా వంతు సహకారం చేస్తామని తెలుపుతున్నాం. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయకండి అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీని రసమై బాలకిషన్ గారిని హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్. మీడియా మిత్రులకి మా నమస్కారాలు. నిజంగా ఇది ఒక దురదృష్టకరమైన రోజు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి నేను ఉద్యమకారుని చెప్పుకునే వ్యక్తి, నేను డాక్టరేట్, నేను పిహెచ్డీ చేసిన, నాకు గోల్డ్ మెడల్, నేను ఉపాధ్యాయునిగా చేసిన అని చెప్పుకునే వ్యక్తి ఇలాంటి ఒక చౌకబారు ఆరోపణలు, ఒక అసత్య ఆరోపణలు చేయడం నిజంగా ఇది ఒక ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. రసమై బాలకిషన్ గారు మీరు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి మీరు చేసిన అభివృద్ధి ఏందో మీరు ప్రజలకు చెప్పుకోండి. చెప్పుకున్నా కూడా 3వ సారి మీకు ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు. సో 3వ సారి ప్రజలు
డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి గెలిపించి 14 నెలలు అవుతుంది. ఈ 14 నెలల్లో ఎలాంటి సంక్షేమ పథకాలు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో ఒకసారి మీ కళ్ళు తెరిచి చూడండి. మీకు కనబడట్లేదా? మానకొండ నియోజకవర్గానికి వచ్చిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో ఆ స్కూల్లో దాదాపు 5,000 మంది నిరుపేద విద్యార్థులకి కేజీ నుండి +1 +2 వరకు ఉచిత విద్య ఇంటర్నేషనల్ స్థాయిలో మన తెలంగాణ ప్రభుత్వం అందించబోతుంది. అది మీ కళ్ళకు కనబడట్లేదా? ముఖ్యంగా మీ 10 ఏళ్ల పాలనలో మీరు ఎంతమందికి ఎల్ఓసి చెక్కులు జారీ చేశారు? కేవలం 14 నెలల కాలంలో దాదాపు 140 ఎల్ఓసి చెక్కులు ఇచ్చిన ఘనత అది కేవలం మన మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికే దక్కుతుంది. ఎంత ట్రాన్స్పరెంట్గా మీరు ఒకసారి వెళ్ళి సెక్రటేరియట్లో చూడండి. ఎల్ఓసీలు జారీ ప్రక్రియ అనేది సరాసరిగా మనకు సెక్రటేరియట్ నుండే జరుగుతుంది. సీఎం రిలీఫ్ ఫండ్ల చెక్కుల జారీ ప్రక్రియ అప్లై చేసి నుండి జారీ చేసేసరికి అంతా ఆన్లైన్ విధానంలోనే పకడ్బందీగా జరుగుతున్నా కూడా మీరు కావాలని చెప్పి కోడిగుడ్డు మీద ఈకలు బీకే చందంగా మీరు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారిపై మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఈ